తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ 2025 క్రికెట్ టోర్నమెంట్ ను కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి పురమల్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల ఎల్ఎండి కాలనీలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు. ప్రతి ఏడాది తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు అధ్యక్షురాలు సీతా మహాలక్ష్మి, ప్రధాన కార్యదర్శి నడిమెట్ల గణేష్ తెలిపారు. కాసాల భూలక్ష్మి జ్ఞాపకార్థం 2 రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు సీతా మహాలక్ష్మి, ప్రధాన కార్యదర్శి నడిమెట్ల గణేష్, వైస్ ప్రెసిడెంట్ లోకిని కుమార్, సతన్ యాదవ్, అనితారాజ్, రామ్రెడ్డి, వాయుకుమార్, స్వరూప రాణి, కోశాధికారి కనపర్తి శ్రీనివాస్, కలర్ సత్తన్న, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అందరూ ఆటల్లో ఉల్లాసంగా ఉత్సాహంగా పాలు పంచుకోవాలి, ప్రేమాభిమానం ప్రేమపూర్వకంగా స్నేహపూర్వకంగా ఉండాలని ఒక ఆలోచనతో, ఒక మంచి సంకల్పంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. అట్టి క్రికెట్ టోర్నమెంట్కు సహకరించిన మన కాసార్ల భూలక్ష్మి గారి జ్ఞాపకార్థంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వరకు చెందిన మన హనుమంత్ గారు, వీరందరికీ నేను సైతం పనిచేయగలుగుతా, వారు కూడా ఆటల్లో బాగుండాలి, ఒక షార్ట్ ఫిల్మే కాదు ఇటు ఆటల్లో పాటల్లో ఉల్లాసంగా ఉత్సాహంగా అందరినీ మెప్పించి ఒప్పించే విధానం నడవాలి, వారికి ఒక మంచి గుర్తింపు ఉండాలని ఒక ఆలోచనతో వారు వాళ్ళ భార్యమ్మని జ్ఞాపకార్థకంగా ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. చాలా సంతోషదాయకం. ఏదేమైనా కానీ వాళ్ళ స్ఫూర్తిని మన ఆలోచన తీసుకోవాలి, వాళ్ళ జ్ఞాపకార్థాన్ని మనం మర్చిపోకుండా ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టుకుంటా. ఇంతకుముందు కూడా మీరు టోర్నమెంట్ పెట్టుకోవడం జరిగింది. ఆ టోర్నమెంట్లో అందులో కూడా నా వంతు కర్తవ్య బాధ్యతతోటి ఫిబ్రవరి 8-9 తారీఖులో మనం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరుగుతుంది. శ్రీ చైతన్య కాలేజ్ గ్రౌండ్లో మేము ఏర్పాటు చేసుకున్నాము. దీనికి సహకరించిన పురమళ్ళ శ్రీనివాస్ గారికి, అలాగే గ్రౌండ్కి స్పాన్సర్ అయిన మన శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యానికి, మెయిన్ పిల్లర్ మాకు కాసర్ల హనుమంత్ గారు, ఆయన సహకారంతో పూర్తి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోబోతున్నాము. వీరందరికీ కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి గారికి, ఇక్కడ ఈ నియోజకవర్గంలో మాకు ఆయన కూడా కొంత సహాయ సహకారాలు అందించినందుకు ప్రతి ఒక్కరికి, రాఘవేంద్ర హాస్పిటల్ వాళ్ళకి, అలాగే చెన్నబోని రమేష్ గారికి, చెక్లన్ స్వప్న గారికి, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు.